Welcome to all class 10 students to this part 9 of human eye and colorful world. మానవుని కన్ను రంగుల ప్రపంచంలో భాగం 9లోకి మీ అందరికీ స్వాగతం. ఈ పార్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పట్టకము. ఈ పట్టకము అనేది ఏమిటి? ఒకదానికి ఒకటి కొంత కోణాన్ని చేసే కనీసం 2 సమతలాలతో పరిసర యానకం నుండి వేరు చేయబడి ఉన్న పారదర్శ యానకాన్ని పట్టకము అని అంటాము. ఈ పట్టకము ఏదైతే ఈ పట్టకం ఉందో ఈ పట్టకంలో ఒక సమతలంపై కాంతి పతనం చెందితే అది పట్టకం గుండా ప్రయాణించి రెండో సమతలం గుండా బయటకి వస్తుంది. ఈ పట్టక తలంపై పతనం చెంది పట్టకంలోని ప్రయాణించిన కాంతి ప్రవర్తనను అవగాహన చేసుకోవడానికి మనకు కొన్ని పదాలు తెలియాలి. చూడండి, ఇది ఒక పట్టకము. అయితే ఈ త్రిభుజాకారంలో ఉంటుందనుకోకండి. ఇది 3D షేపు, 2Dలో కాదు 3Dలో. అంటే దీనికి ఈ త్రిభుజ తలాలు ఇంకా 2 ఇటువైపు ఉంటాయి, కింది వైపు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఒక కాంతి కిరణాన్ని పంపించినప్పుడు ఇలా వెళ్ళిన కిరణము దీంట్లో ఈ విధంగా వక్రీభవనం చెంది ఇక్కడ నుంచి బయటకి వస్తుంది. కాబట్టి ఈ పతనం చెందిన కిరణాన్ని మనం పతన కిరణము అంటున్నాం. ఈ కోణాన్ని పతన కోణము అంటాం. అదేవిధంగా ఈ బయటకి వచ్చిన కిరణాన్ని బహిర్గత కిరణము అంటున్నాం. ఈ కోణాన్ని బహిర్గత కోణము అంటున్నాం. ఈ 2 రేఖల్ని మనం వెనక్కి పొడిగించినప్పుడు ఎక్కడైతే అవి ఖండించుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఈ కోణాన్ని విచలన కోణము D అంటున్నాం. అదేవిధంగా ఈ పట్టకానికి ఎంతైతే కోణం ఉందో దీన్ని పట్టక కోణము A అని అంటున్నాం. So here we are going to learn what is prism. So a prism is a transparent medium reparation from a surrounding medium by at least 2 plane surfaces which are inclined at a certain angle in such a way that light incident on one of the plane surfaces emerges from the other plane surfaces. To understand the behavior of light when it is incident on the plane of prism and passes into the prism, we need to define certain terms with the prism. So this is the prism. This is a 3D object and these have 4 surfaces, 4 triangle surfaces. This is called incident ray and this angle is called incident angle, and it will refract in the prism and it will comes out. So this is called emergent ray and this is called emergent angle. And if we take backward to these 2 lines, it will coincidence at one point and this angle is called angle of deviation D and this angle is called angle of prism A. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఏంటి అంటే ఈ త్రిభుజాకార గాజు పట్టకాన్ని పరిశీలిస్తే దీనికి త్రిభుజాకార ఆధారాలు, 3 దీర్ఘచతురస్రాకార వాలు సమతలాలు ఉన్నాయి. ఈ 3 వాలు తలాలు పరస్పరం కొంత కోణం చేసే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూపిన పట్టకంలో త్రిభుజం PQR ఒక పట్టకం యొక్క త్రిభుజాకార ఆధారపు అంచు వెంబడి గీసినగా భావిద్దాం. ఇప్పుడు ఈ PQPR తలాల మధ్య కోణాన్ని మనం పట్టక కోణము లేదా పట్టక వక్రీభవన కోణము అంటాం. దీన్ని Aతో సూచిస్తాం. PQ అనే సమతలంపై M బిందు వద్ద కాంతి కిరణం పతమైంది అనుకుంటే, ఇందాక మీకు చూపించాను, ఇలా పట్టకం ఉన్నప్పుడు ఇలా ఒక కిరణం వెళ్ళింది. దీన్ని పతన కిరణము అని అంటున్నాం. ఈ పతన కిరణం ఏదైతే ఉందో ఇది లంబంతో, అంటే ఎక్కడైతే ఈ పతన కిరణం వెళ్ళిందో అక్కడ మనం ఒక లంబాన్ని గీసుకుంటాం. ఈ లంబానికి ఈ పతన కిరణానికి మధ్య ఉన్న కోణాన్ని మనము పతన కోణం I1 అని అంటాం. ఇక్కడ పతన కిరణము M బిందు వద్ద వక్రీభవనం చెంది ప్రయాణించి మరో సమతలంపై N బిందు గుండా బయటకు వస్తుంది. అంటే ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా బయటకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే ఇది బయటకు వస్తుందో, అంటే ఈ తలం గుండా బయటకు వస్తుంది కదా, ఇక్కడ ఈ N బిందువు గుండా బయటకి వచ్చింది. దీన్ని బహిర్గత కిరణము అంటున్నాం. ఈ బహిర్గత కిరణము ఇక్కడ గీసిన నార్మల్ అంటే లంబానికి
తో చేసే కోణాన్ని మనం బహిర్గత కోణం I2 అని అంటాం. ఈ పతన కిరణాన్ని ముందుకు పొడిగించి బహిర్గత కిరణాన్ని వెనక్కు పొడిగించగా పతన కిరణానికి బహిర్గత కిరణానికి మధ్య ఏర్పడే కోణాన్నే విచలన కోణం D అని అంటాం. So first of all you have to learn what is what in this prism. Consider a triangle glass prism. It contains 2 triangular bases and 3 rectangular plane lateral surfaces. These lateral surfaces are inclined to each other. Let us consider that triangle PQR represents the outline of the prism where it is resets on its triangular base. So next we assume that a light ray is incident on the plane surface PQ. For example, this is PQR, this surface is PQR. So on the surface of PQ at M there is a ray, incident ray, this is incident ray. If you draw normal to this, the angle between these 2 lines are called incident angle. So the angle between incident ray and normal is called angle of incidence I1. The ray is refracted at M. So at this way it is refracted like this and it comes out like this. So it moves through the prism and meets the other plane surface at N and finally comes out of the prism. The ray which comes out of the surface of area PR at N is called emergent ray. So this is called emergent ray, and here also we have to draw a normal, and this angle is called I2. So draw a perpendicular to PR at N. So this is perpendicular or normal. The angle between the emergent ray and normal. So the angle between this emergent ray and this normal is called angle of emergence I2. And the angle between the plane surfaces PQ and P are called the angle of prism. So this angle is called angle of prism. And the angle between the incident ray and emergent ray, this is incident ray and this is emergent ray, and the angle between these two are called angle D, angle of deviation. Okay, this is what we learn in this. Now in క్వశ్చన్స్ చూద్దాం. ఒకటో ప్రశ్న, పట్టక కోణం అంటే ఏమిటో మీ సొంత మాటల్లో వివరించండి. రెండవ ప్రశ్న, పతన కోణము బహిర్గత కోణాలను వివరించండి. సో మనకి పట్టక కోణము, పతన కోణము, బహిర్గత కోణంని మనం వివరించాలి. పట్టక కోణం అంటే ఏమిటి? చూడండి, ఇది మనకి మీరు పటాన్ని గీసి ఇది రాయాలి. పట్టక కోణము లేదా పట్టక వక్రీభవన కోణం, ఇది ఒకటో ప్రశ్నకు జవాబు. ఇక రెండో ప్రశ్న, పతన కోణము, పతన కోణము బహిర్గత కోణము. సో ఇది రెండో ప్రశ్నకి జవాబు. పతన కోణము. ఇక మూడో ప్రశ్న, బహిర్గత కోణము ఇది. అయితే మూడింటికి కూడా మీరు ఈ పటాన్ని గీయండి. అంటే ఒకటో ప్రశ్నకి, రెండో ప్రశ్నకి, మూడో ప్రశ్నకి ముందు ఈ పటాన్ని గీసి వాటిని రాయండి. ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్వశ్చన్, what do you mean by angle of prism? Write in your own words. Next one, explain angle of incident and angle of emergence. So angle of incident, angle of emergence. So here first of all you have to draw the figure. After that you have to write first answer. Okay, this
this one first answer. And second one, angle of incidence and angle of emergence. Okay, so for second one, angle of incidence and angle of emergence. So this is second answer. For both you have to draw this prism diagram. So for 2 తెలుగు మీడియం కూడా అంతే, 1-2 ప్రశ్నలకి ముందుగా ఈ పటాన్ని గీసి తర్వాత అవి రాయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్, విచలన కోణంను పటం ద్వారా చూపండి. విచలన కోణంను పటం ద్వారా చూపండి. విచలన కోణాన్ని మనం పటం ద్వారా చూపుదాం. చూడండి, ఇది మన పటం. సో మీరు మూడో ప్రశ్న కూడా ఇదే పటాన్ని గీసి ఇక్కడ విచలన కోణాన్ని, ఇక్కడ ఉంటుంది విచలన కోణం డి, దీన్ని చూపెట్టాలి. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ ఫర్ ఇంగ్లీష్ మీడియం, షో ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డయాగ్రామెటికల్లీ. సో సేమ్ ఫర్ థర్డ్ ఆన్సర్. Third answer, you have to draw this diagram and you have to show this angle of deviation here. Okay, draw the same. Next fifth question, fourth question, పటంలో పట్టక కోణాన్ని సూచించినది. సో ఇది పట్టకము, ఈ పట్టకంలో పట్టక కోణం ఏది సూచిస్తుంది, ఇది చూపిస్తుంది, అంటే ఏ. సో మీకు ఆన్సర్, ఓకే ఇక్కడ సి ఉండాలి, బి కాదు, సి ఆన్సర్ ఏ. నెక్స్ట్, పటంలో విచలన కోణాన్ని సూచించినది. విచలన కోణము అంటే ఈ బహిర్గత కిరణము పతన కిరణము రెండు ఖండించినప్పుడు ఇక్కడ డి అనేది ఉంది, ఇది విచలన కోణము, అంటే ఆన్సర్ డి. ఇంగ్లీష్ మీడియం ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇన్ గివెన్ ఫిగర్ యాంగిల్ ఆఫ్ ప్రిజ్మ్ రీప్రజెంట్. సో దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ప్రిజ్మ్, దిస్ ఈజ్ ఏ యాంగిల్ ఆఫ్ ప్రిజ్మ్. సో సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Next, in the given figure the angle of deviation represented by. So this is angle of deviation, the incident ray and the emergent ray, where this meets, this angle is called angle of deviation D. So D is your answer. So this one D. Okay, ఇది మీ worksheet.